క్రైస్తవులను చంపగలరు అంటే క్రైస్తవులను చంపగలరు, సత్యాన్ని ప్రకటిస్తారు కాబట్టి. చర్చిలను పడగొట్టగలరు అంటే పడగొట్టగలరు, బైబిల్ని కాల్చగలరంటే కాల్చగలరు, రిజర్వేషన్లు తీసేయగలరు అంటే తీసివేయగలరు. కానీ ఎన్ని చేసినా మీరు గుర్తుంచుకోండి, క్రైస్తవ్యాన్ని మాత్రం ఇంచు కూడా కదపలేదు. అది ఎనీ గవర్నమెంట్. క్రైస్తవం మీద ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువ తీసుకొస్తుందో, క్రైస్తవ్యానికి ఉన్న స్వభావం చరిత్ర చెప్పుద్ది, వేరులు ఇంకా బలమైపోతాయట లోపలికి. నిజమానంటే చరిత్ర పలుమార్లు చెప్పింది, ఎక్కడైతే హింస జరుగుద్దో, ఎక్కడైతే ఒత్తిడి పెరుగుద్దో, అక్కడే క్రైస్తవ్యం వేగంగా పెరిగిపోద్ది. చదవండి చరిత్ర. ఆ నీరో చక్రవర్తి మొదలుకొని, ఆ తర్వాత వచ్చిన డయోక్లీసియస్ మొదలుకొని, ఆ తదనంతరం వచ్చిన క్రైస్తవుల మీద దాడి జరిగించిన హిట్లర్ మొదలుకొని, రోమా సామ్రాజ్యం ఖడ్గాన్ని వాడి విశ్వాసాన్ని తొలగించాలనుకున్నది. కానీ విశ్వాసము సత్యాన్ని వాడి రోమా సామ్రాజ్యాన్ని క్రైస్తవ సామ్రాజ్యంగా మార్చేసింది. క్రైస్తవం మీద జరిగే దాడులు ఎలా ఉంటాయనంటే, ఒక రాజట ఈజిప్ట్ పిరమిడ్ని పగలగొట్టేద్దామని చెక్క సుత్తి తీసుకుని బయలుదేరాడట. ఏమంటారు ఆ రాజుని? పిచ్చోడు అంటారు. ఏ రాజు అని అడగండి, ఏ రాజు అయినా. ఈజిప్ట్ పిరమిడ్ల మీద చెక్క శుద్ధులతో దాడి చేయడం అది తింగర పనది. బగబగ మండుతున్న సూర్యుడిని ఇలా భుజాలు అడ్డుపెట్టి, ఇలా అరచేతిని అడ్డుపెట్టి, నీడ తన కంటికి తాకగానే ఆగిపోయింది అనుకున్నాడట. సూర్యుడు ఆగుతాడా? నీ చేతిని దాటుకుని వెళ్ళిపోతాడు. అది ఏ రాజు అడ్డుపెట్టినా చేతులతో సూర్యుని ఆపుతాడా? అది ఆగదది. భూమి నిత్యం తిరుగుద్ది, సూర్యుడు వెళ్ళిపోతుంటాడు. ఉదయాన్ని రాకుండా ఆపేద్దాం అనుకుంటే అది ఆగుద్దా? రాత్రి కొద్ది కాలమే ఉంటది. ఉదయం మరలా తన వైభవంతో సూర్యుడు వచ్చేస్తాడు. పొంగుతున్న తరంగాల్ని చేతులు అడ్డుపెట్టి నేను ఆపేసాను అనుకున్నాడట. ఒక తరంగాన్ని ఆపేస్తే వెనకొస్తే తరంగాల్ని ఎవడాపుతాడు? అలా రాజు అట చెక్క సుత్తి తీసుకుని బయలుదేరాడట. కొట్టాడు కొట్టాడు కొట్టాడు, ఏమవుద్ది? సుత్తి ఇరిగిపోద్ది, అతడు అలిసిపోతాడు. పిరమిడ్లు మాత్రం అలానే ఉంటాయి. క్రైస్తవ్యాన్ని హింసించవచ్చు తాత్కాలికంగా, చర్చిల్ని కూలద్రోయచ్చు, బైబిల్ని కాల్చేయచ్చు, రిజర్వేషన్లు తీసేయచ్చు, దేశం నుండి వెలివేయచ్చు. కానీ విశ్వాసాన్ని మాత్రం కదపలేరు. ఆ రోజు జకర్యాని చంపేశామనుకున్నారు, కానీ జకర్యా చనిపోయాడు. కానీ సత్యం మాత్రం వారి హృదయాలను ఖండించడం ఆపిందా? జకర్యా తర్వాత చాలా మంది వచ్చారు.